హలో అందరికీ నమస్తే. నేను మీ మహేష్ ఇండియన్. ఇప్పుడు మీరు చూస్తున్న దేవస్థానం బుగ్గేశ్వర దేవస్థానం. ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ప్రతి నెల మాస శివరాత్రి ఏదైతే వస్తుందో మాస శివరాత్రి సందర్భంగా దేవుని యొక్క కళ్యాణం నిర్వహిస్తారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రత్యేకించి కార్తీక మాసాలు కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రతి నెల మాస శివరాత్రి రోజున చేసేటువంటి ఈ కార్యక్రమాల గురించి ఒక ఆటోలో అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇక్కడున్న శివలింగం చాలా పురాతనమైనది. ప్రత్యేకించి ఇక్కడ శివలింగం ఎరుపు వర్ణంలో ఉంటుంది. మొదట్లో ఇక్కడ ఈ శివలింగానికి ఎటువంటి ఆధారం అయితే లేదు. అంటే గుడి కానీ గోపురం కానీ ఎటువంటిది లేకుండా జస్ట్ కొంతమంది ఏంటంటే పందిల్లాగా వేసి పెట్టుండేవాళ్ళు. నేను ప్రత్యేకించి చాలాసార్లు చూస్తున్నాను. అదేవిధంగా ఇది పురాతన శివలింగం కాబట్టి కొంతమంది తవ్వకాలు కూడా జరుపుకున్నారు. ఇది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కూడాను. పాతకాలం నాటి విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అభివృద్ధి అంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఈ శివాలయానికి శివరాత్రి రోజు మాత్రమే ఎక్కువ జనాభా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి నెల ఏదైతే మాస శివరాత్రి ఉంటుందో మాస శివరాత్రి రోజు అయితే విపరీతంగా జనాలు రావడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం నుంచి ఇక్కడ శివమాలలు వేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది స్వాములు శివమాల వేసుకొని ఇక్కడే స్టే చేస్తున్నారు. వాళ్ళకి భోజన వసతి కూడా ఇక్కడే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి మొత్తం కూడా ఈ ప్రహరీ కానీ ఈ పూర్తి యొక్క నిర్మాణం అంతా కూడా ఒక సంవత్సరం నుంచే కొంచెం బాగా డెవలప్ అవుతూ వచ్చింది. సో దేవుడి దయ వల్ల ఇప్పటివరకు అయితే అన్నీ బాగానే జరిగాయి. ఇంకా జరుగుద్ది. మంచి డెవలప్మెంట్కి వస్తుంది. అయితే ఈ శివాలయం అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రాపూర్ ప్రధాన పట్టణం నుండి పెంచలకోన పుణ్యక్షేత్రానికి వెళ్ళే రూట్లో కరెక్ట్గా రాపూర్ నుండి ఆగిలివలస గ్రామం నుండి హైవేలో నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం మెటల్ రోడ్డు ఉంటుంది. అడవిలో కొంచెం ప్రయాణాలు వస్తే కార్లు వెళ్తాయి. ఏ వెహికల్ అయినా వెళ్తుంది. స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. అది చూద్దాం రండి.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర స్వామివారి కళ్యాణం అయిపోయింది కదా. ఇప్పుడు వెనక పక్క బుగ్గ రూపంలో వాటర్ అయితే పైకి వస్తాయో అవి చూపిస్తాను చూడండి. ఇదే బుగ్గ. ఇక్కడ నుంచి నీళ్లు చూడండి న్యాచురల్గా ఊపికొస్తూ ఉన్నాయి. ఈ బుగ్గ రూపంలో వాటర్ ఏదైతే పైకి వస్తున్నాయో ఇందు మూలంగానే ఇక్కడ బుగ్గేశ్వర స్వామి అనే స్వామివారికి పేరు వచ్చింది. ఇక్కడ ఈ బుగ్గ ప్రవాహం ప్రధానంగా దేవస్థానానికి వెనక పక్క ఉంటుంది. ఈ శివలింగం ఈ మధ్య ఏర్పాటు చేశారు. ఇది తాగడానికి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు బాటిల్స్ తీసుకొచ్చి వాటర్ను ప్రధానంగా ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఈ దేవస్థానం ప్రకృతి ఒడిలో చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి. ఈ నీళ్లు మొత్తం కండలేరు డ్యాంలో కలిసిపోతాయి. ఈ అటవీ ప్రాంతం మొత్తం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయారణ్యం కిందకు వస్తుంది. వర్షాకాలం కాబట్టి నీళ్లు చూడండి. ఇదంతా వర్షాకాలం మాత్రమే ఉంటుంది నీళ్లు, ఎండాకాలం మాత్రం నీళ్లు ఉండవు. ఈ పెద్ద చెట్టు ఏదైతే ఉందో మా సైడు ఈ చెట్టుని తాండ్ర చెట్టు అంటారు. కొన్ని ప్రాంతాలలో తాని చెట్టు అంటారు, అంటే తానికాయలు అంటారు కదా. ఈ తానికాయల్ని ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఆయుర్వేదంలో త్రిఫలాలను ఉంటాయి, ఉసిరి, తాని, కరక్కాయ అని చెప్పేసి. ఈ తానికాయ చెట్టు నేను ఇప్పుడు చూపించిన చెట్టు. నా చిన్నతనంలో ఇక్కడ ఈ గుడికి ఇటువైపు నేను చూపించాను కదా నీళ్ళు, ఇప్పుడు తాని చెట్టు అని చెప్పేసి. ఈ ప్రాంతంలో మొగల్ రేకుల చెట్లు ఎక్కువగా ఉండేటివి, ఇప్పుడైతే లేవు, అంతరించిపోయాయి. దేవస్థానానికి సంబంధించి వంటశాల ఇది. భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, రెడీ అయిపోయి వెళ్దాము. ప్రధాన కార్యక్రమం మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. జనం ఇంకా గుడిలో చాలామంది ఉన్నారు, ఇంకా కళ్యాణం దగ్గర ఉన్నారు. నేనైతే ముందుగా వచ్చేసాను, వీడియో తీసుకోవాలి ప్లస్ వచ్చేసి తినేద్దామని చెప్పేసి. భోజనం అయిపోయిన వెంటనే ఇక్కడ కోలాటం అయితే వేస్తూ ఉన్నారు. కోలాటం దగ్గరికి వెళ్ళిపోదాం. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. స్టార్టింగ్ వచ్చేసి రోటీ పచ్చడి వేశారు. అది వచ్చేసి బంగాళాదుంప తాలింపు, వెజ్ బిర్యానీ, ఓకే వైట్ రైస్ కూడా వేశారు. కొంచెం సాంబార్ వేయించుకున్నాము. ఓకే, మన మీద ఫుడ్ పెట్టించేసుకున్నాం. ఇప్పుడు చాలు, తినేసామంటే ఇంకా కోలాటం దగ్గర వెళ్ళిపోదాం.
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.